ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభాశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే ఏ దైవానికి ఎటువంటి పదార్థాలను నివేదన చేయటం వలన ఎటువంటి ఫలితాలు లభిస్తాయి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం. ఈరోజు తిథి శుద్ధ నవమి, రాత్రి 10:38 వరకు. నక్షత్రం శతభిష, మధ్యాహ్నం 2:51 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుంచి 1:30 వరకు. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. బుధుడు మేషంలో సంచారము, రవి వృషభంలోను, గురువు మిథునంలోను, కుజుడు కర్కాటకంలోను, కేతువు కన్యలోను, రాహువు కుంభంలోను, శుక్ర శనులు మీనరాశిలోనూ సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈరోజు మాత్రం వీరి ఆర్థిక స్థితిగతులతో పాటు వీరి ఆలోచన సరణిలో కొన్ని మార్పులు వచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ప్రతి విషయాన్ని ఆచితూచి నిర్ణయం తీసుకోవటం, అలాగే ఏ విషయం గురించి అయినా సరే కొంతవరకు వీరు ఆలోచన సరళి మార్చుకునేందుకు ప్రయత్నం చేయటం, దీంతో పాటుగా వీరు ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఆ తర్వాతే నిర్ణయాలు తీసుకోవాలి అనే ఒక భావనతోటి ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే ముఖ్యంగా వీరి ఖర్చుల గురించి, అలాగే దీంతో పాటుగా వీరి ఆరోగ్యం గురించి కొంత శ్రద్ధాశక్తుల్ని మాత్రం కనపరుస్తూ ఉండాలి. ఆర్థికపరమైన విషయాల్లో ఖర్చులు ఎక్కువగా ఉండబోతున్నాయి. అలాగే కొంతవరకు ఆరోగ్యపరంగా కూడా వీరికి వైద్య నిమిత్తం ఖర్చులు ఎక్కువగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక ఈ రాశి వారు ఈరోజు గణేశుని పంచరత్న స్తోత్రం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 2. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే, వృషభ రాశి వారు వీరి ఉద్యోగ వ్యాపారాల గురించి ఎక్కువగా ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. అలాగే ఉద్యోగ వ్యాపారాల రీత్యా వీరికి ఆర్థికంగా ఎటువంటి మార్పులు చేసుకుంటే వీరికి మంచి పురోగతి ఉంటుంది అనే ఆలోచన కూడా వీరు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో పాటుగా వీరు ముఖ్యంగా వీరి సంతానం గురించి, వారి అభివృద్ధి గురించి కూడా కొంత ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. పెట్టుబడుల విషయంలో ఈరోజు మీకు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. అలాగే కొంతవరకు మీరు దాన ధర్మాలు చేయటము, అలాగే దీంతో పాటు తీర్థయాత్రలకు వెళ్ళటం, దీంతో పాటు ముఖ్యంగా ఏవైనా ముడుపులు లాంటివి ఉంటే వాటిని తీర్చుకునే ప్రయత్నం చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తల్లిదండ్రులతోటి ఎక్కువగా సమయం గడిపే అవకాశాలు, దైవ దర్శనం చేసుకునే అవకాశాలు ఎక్కువగా వీరికి గోచరిస్తున్నాయి. ఈ రాశి వారు ఈరోజు హనుమాన్ చాలీసా చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 3. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే, మిథున రాశి వారు ఈరోజు వృత్తి వ్యాపారాల రీత్యా వీరికి అనుకూలత అనేది గోచరిస్తోంది. దీంతో పాటుగా వీరు కూడా కొంతవరకు దైవ దర్శనము, అలాగే దాన ధర్మాలు వీటిపైన ఎక్కువగా శ్రద్ధాశక్తుల్ని కనపరుస్తూ ఉంటారు. ఆరోగ్యం గురించి మాత్రం ప్రత్యేక శ్రద్ధ కనపరచాలి. అలాగే కొంతవరకు వైద్య నిమిత్తంగా వీరికి ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. సంతానానికి సంబంధించి కూడా వారి యొక్క వృత్తి, ఉద్యోగ వ్యాపారాలు, అలాగే వారి చదువు వీటిపైన మీరు కొంతవరకు శ్రద్ధాశక్తులని కనపరచాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. ఉద్యోగస్తులకి మాత్రం ఉద్యోగానికి సంబంధించి అనేక సందేహాలు ఉండే అవకాశాలు, అలాగే నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్న వారు ఎవరైతే ఉంటారో వారికి కొంతవరకు నిరాశ కలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. అయితే వ్యాపారస్తులకి మాత్రం వ్యాపారపరంగా కొంత అభివృద్ధి అనేది కనపడుతున్నా, ఆర్థికంగా మాత్రం వీరు ఆశించిన విధంగా వీరికి ఫలితం ఉండే అవకాశాలు తక్కువగా గోచరిస్తున్నాయి. ఈ రాశి వారు ఈరోజు
లక్ష్మీ గణపతి అష్టోత్తరం చదవటం వినటం అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 4. కర్కాటక రాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారికి ఈరోజు వీరి ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ కనపరచాలి. అలాగే దీంతో పాటు పనులన్నీ కూడా కొంతవరకు వాయిదా పడే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఏ పని తలపెట్టినా కూడా కొంత మీకు నిరాశ నిస్పృహ కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో పాటు మీరు ఆశించిన విధంగా పనులు పూర్తి కావట్లేదనే నిరాశ మీలో ఎక్కువగా గోచరిస్తూ ఉంటుంది. అలాగే కొంతవరకు ధనానికి సంబంధించిన విషయాలలో ఇతరులని నమ్మటం వలన మీకు నష్టం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో పాటుగా మీరు ఎంత ప్రశాంతంగా ఉందామన్నా ఏదో ఒక విషయంలో మీకు కొంత ఇబ్బంది తలెత్తే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. రుణాలకి సంబంధించి అలాగే రుణాలు తీర్చాలి అనే మీ ప్రయత్నం ఏదైతే ఉంటుందో అది ఈరోజు పెద్దగా సానుకూలంగా ఉండే అవకాశాలు గోచరించటం లేదు. ఈ రాశి వారు మాత్రం ఈరోజు శ్వేతార్క గణపతి సహస్రనామాలు చదవటము వినటము అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 1. సింహరాశి వారు కూడా వీరు ముఖ్యంగా వీరి యొక్క భాగస్వామ్యంలో ఉండేవారు ఎవరైతే ఉంటారో వారు మాత్రం తప్పనిసరిగా జాగ్రత్తలు వహించాలి. భాగస్వామ్యంలో వీరికి ధన నష్టం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీరి యొక్క జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం గురించి కూడా వీరు ప్రత్యేక శ్రద్ధను కనపరచాలి. దీంతో పాటు నమ్మి మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఆర్థికపరమైన విషయాలలో కూడా ఆశించిన విధంగా ఫలితాలు తక్కువగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. దీంతో పాటుగా పెట్టుబడుల విషయంలో కూడా కొంత నష్టం వాటిల్లే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. సంతానానికి సంబంధించి అనుకూలంగా ఉంది. అలాగే వృత్తి వ్యాపార పరంగా ఆశించిన విధంగా ఫలితం అనేది మాత్రం గోచరించటం లేదు. ఆరోగ్యం గురించి ప్రత్యేకంగా శ్రద్ధాశక్తుల్ని మాత్రం కనపరచాలి. అలాగే నూతన వస్తు వాహనాలు తీసుకుంటున్నప్పుడు కూడా కొంతవరకు జాగ్రత్త వహించాలి. ఇక ఈ రాశి వారు మాత్రం ఈరోజు ధూమకేతు గణపతిని ఆరాధన చేయటము అలాగే స్వామివారి సహస్రనామాలు చదవటము దీంతో పాటు స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 7. కన్యారాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే కన్యారాశి వారు కూడా వీరి ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. అలాగే రుణాలకి సంబంధించి ఒత్తిళ్లు అధికంగా ఉండబోతున్నాయి. దీనికి సంబంధించి కూడా కొంతవరకు వీరు మార్పులు చేర్పులు చేసేందుకు ప్రయత్నించాలి. అలాగే దీంతో పాటు మీ జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం గురించి వారి వృత్తి వ్యాపారాల గురించి కొంత శ్రద్ధాశక్తుల్ని కనపరచాలి. కుటుంబ సభ్యులతోటి కూడా కొంతవరకు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు గోచరిస్తున్నాయి. అలాగే మీరు చెప్పే ప్రతి మాటని వారు వినకపోవటము లేదా మీరు ఆశించిన విధంగా వారి ప్రవర్తన ఉండకపోవటం వలన మీరు కొంత ఇబ్బందికి గురయ్యే అవకాశాలు కూడా మీకు కనపడుతూ ఉంటాయి. దీంతో పాటుగా వీరు కొంతవరకు ఓర్పు సహనాన్ని కనపరుస్తూ ఉండాలి. అలాగే ఉద్యోగ వ్యాపారాల పరంగా కూడా కొంత ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. ఈ రాశి వారు ఈరోజు హరిద్ర గణపతి అష్టోత్తరం చదవటం వినటం అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 3. తులారాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే తులారాశి వారికి కూడా ఈరోజు కొంతవరకు జాగ్రత్తగా పనులు పూర్తి చేసుకునేందుకు ప్రయత్నించాలి. అలాగే ప్రతి విషయంలోనూ కూడా నిరాశ ఎదురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పెట్టుబడుల విషయంలో మాత్రం జాగ్రత్త వహించకపోతే ధన నష్టం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా మీ సంతానం గురించి వారి విద్య ఉద్యోగ వ్యాపారాలు అలాగే వారి యొక్క ఆర్థిక స్థితిగతుల గురించి వారి వైవాహిక జీవితం గురించి తప్పనిసరిగా మీరు ఆలోచన చేసే విధంగా ఈరోజు ఉండబోతోంది. దీంతో పాటుగా ఉద్యోగస్తులకి కూడా ఉద్యోగపరంగా వారు ఆశించిన మార్పులు లేకపోవటం వలన కొంత వీరు నిరాశకి గురయ్యే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులకి మాత్రం వ్యాపార పరంగా పెద్దగా మార్పులు అనేవి కనిపించటం లేదు. ఆరోగ్యానికి సంబంధించి ముఖ్యంగా మీ మానసికంగా మీరు ఎక్కువగా ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి కనుక
ఈ విషయంలో కొంత జాగ్రత్త వహించడం అనేది అవసరం. ఈ రాశి వారు మాత్రం ఈరోజు సింధూర గణపతి అష్టోత్తరం చదవటము, వినటము, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 6. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారు వీరి యొక్క కుటుంబ సభ్యులతోటి ఎక్కువగా ఇబ్బందులు పడే అవకాశాలు గోచరిస్తూ ఉంటాయి. అలాగే మీ కుటుంబ సభ్యుల యొక్క ప్రతి విషయాన్ని కూడా మీరు గమనించుకొని ముందుకు వెళ్ళాల్సిన పరిస్థితులు కూడా మీకు కనపడుతూ ఉంటాయి. అలాగే కుటుంబంలో కలహాలు ఉండే సూచన కూడా గోచరిస్తోంది. దీంతో పాటు ఎక్కువగా మీరు ఎటువంటి పనులు వారికి చెప్తున్నా వారు ఆ పనులలో పెద్దగా శ్రద్ధాశక్తుల్ని కనపరచకపోవటం వలన మీరు కొంత నిరాశకు కూడా గురవుతూ ఉంటారు. మీ కుటుంబ సభ్యుల ఒక విద్య, ఉద్యోగ, వ్యాపారాలు, అలాగే వారి ఆరోగ్యం గురించి మీరు తప్పనిసరిగా శ్రద్ధాశక్తుల్ని కనపరచాలి. దీంతో పాటు వస్తు వాహనాల విషయంలో కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి. ప్రమాదాలు లాంటివి జరిగే అవకాశం ఉంటుంది. అలాగే ఇంటికి రిపేరింగ్ వర్కులు లాంటివి ఉండే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఇక ఈ రాశి వారు మాత్రం ఈరోజు మహాగణపతి సహస్రనామాలు చదవటము, వినటము, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 6. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుటుంబ సభ్యులతోటి ఎక్కువగా సమయం గడిపేందుకు ప్రయత్నించాలి. అలాగే మీ కుటుంబ సభ్యులతోటి కొంతవరకు మీరు ఉండేందుకు కూడా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. అయితే వృత్తి వ్యాపారాల రీత్యా మీకు ప్రయాణాలు అధికంగా ఉండటం, అలాగే మీ కుటుంబ సభ్యులు ఆశించిన విధంగా మీరు వారితోటి సమయం గడపలేని పరిస్థితులు మీకు ఎక్కువగా గోచరిస్తూ ఉంటాయి. సంతానానికి సంబంధించి మాత్రం చాలా అనుకూలంగా ఉంది. అలాగే వ్యాపారస్తులకి, ఉద్యోగస్తులకి కూడా అనుకూలమైన స్థితిగతులే గోచరిస్తున్నాయి. అయితే ముఖ్యంగా ప్రయాణాలు అధికంగా ఉండటం వలన కొంతవరకు శారీరకంగా మీకు అలసట, బడలిక ఇలాంటివి ఉండే అవకాశాలు, దీని వలన కొంతవరకు అనారోగ్యం లాంటివి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక పెట్టుబడుల విషయంలో కూడా కొంతవరకు మీరు ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి గనక ఈ విషయంలో కూడా జాగ్రత్త వహించాలి. ఇక ఈ రాశి వారు మాత్రం నిర్ణయాలు తీసుకునేటప్పుడు కొంతవరకు ప్రశాంతంగా ఉండాలి. అలాగే మీ కుటుంబ సభ్యుల ఒక సలహాలు, సూచనలు పాటించేందుకు ప్రయత్నం చేయాలి. దీంతో పాటు మీ తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధాశక్తుల్ని కనపరచాలి. ఈ రాశి వారు ఈరోజు సిద్ధ గణపతి అష్టోత్తరం చదవటము, వినటము, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 2. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థిక స్థితిగతుల గురించి ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. అయితే ఈరోజు ఆర్థిక స్థితిగతులలో మంచి మార్పులు కూడా కనపడుతూ ఉంటాయి. కుటుంబ సభ్యుల గురించి, వారి యొక్క ఆర్థిక స్థితిగతుల గురించి, అలాగే వారి యొక్క శ్రేయస్సు గురించి ఈరోజు మీరు ఎక్కువగా పాటుపడుతూ ఉంటారు. దీంతో పాటుగా కొంతవరకు వృత్తి వ్యాపారాల రీత్యా ప్రయాణాలు లాంటివి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే ప్రతి విషయము కూడా మీకు సానుకూలంగాను, అలాగే మీరు ఆశించిన విధంగా పనులన్నీ కూడా పూర్తయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో పాటు కొంతవరకు స్థిరాస్తి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మీకు సానుకూలంగా ముందుకు వెళ్ళే అవకాశాలు గోచరిస్తున్నాయి. అలాగే మీ జీవిత భాగస్వామికి సంబంధించి కూడా వృత్తి వ్యాపారాల రీత్యా మంచి అనుకూలత అనేది గోచరిస్తోంది. సంతానానికి కూడా చక్కటి అనుకూలత, అలాగే ఆశించిన విధంగా చక్కటి ఫలితాలు అనేవి కూడా కనపడుతున్నాయి. ఈ రాశి వారు ఈరోజు సంకటనాశన గణేష స్తోత్రం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 5. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ అనేది వహించాలి. ఆర్థిక పరమైన విషయాలలో కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. దుబారా ఖర్చులు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో పాటుగా మీరు కొంతవరకు మీ కుటుంబ సభ్యులతోటి కూడా సమయం గడిపేందుకు ప్రయత్నించాలి. అయితే మీరు నూతన వస్తు వాహనాలు తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే గృహప్రవేశాలు కానీ, లేకపోతే విందు వినోదాలకు వెళ్ళడం కానీ, అలాగే
కుటుంబంలో మంచి ఆహ్లాదకరమైన వాతావరణం అనేది మీకు గోచరిస్తూ ఉంటుంది. దీంతో పాటు శుభకార్యాలు లాంటివి ఉండే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. సంతానానికి సంబంధించి అనుకూలంగా ఉంది. అలాగే వృత్తి వ్యాపారాల రీత్యా కూడా ఈరోజు ఈ రాశి వారికి అనుకున్న విధంగా సానుకూలంగా పనులన్నీ పూర్తయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఈ రాశి వారు మాత్రం ఈరోజు లక్ష్మీ గణపతి సహస్రనామాలు చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 9. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వీరి యొక్క వైద్య నిమిత్తంగా ఖర్చులు అధికంగా ఉండబోతున్నాయి. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కొంతవరకు వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే ఆర్థిక స్థితిగతులలో కూడా వీరు కొంతవరకు ఇబ్బంది పడే అవకాశాలు గోచరిస్తున్నాయి. అలాగే వీరు కొంతవరకు కొత్త రుణాలు తీసుకునే ప్రయత్నం చేసే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. సంతానానికి సంబంధించి చాలా వరకు అనుకూలంగా ఉంది. ఉద్యోగస్తులు పెద్దగా వీరు ఉద్యోగానికి సంబంధించి మార్పుల గురించి ఈ రోజు మాత్రం పెద్దగా ప్రయత్నించరు. వ్యాపారస్తులకి కూడా వ్యాపార పరంగా కొంతవరకు మార్పులు చేర్పులు ఉండే అవకాశాలు కనపడుతున్నా వీరు ఆశించిన విధంగా వీరికి ఆర్థికాభివృద్ధి లేకపోవటం వలన వీరు కొంత నిరాశకి మాత్రం గురవుతూ ఉంటారు. ముఖ్యంగా ఇందాక చెప్పుకున్నట్టుగా ఆరోగ్యం గురించి మాత్రం తగు జాగ్రత్తలు పాటించాలి. శత్రువుల వలన ఎక్కువగా ఇబ్బంది పడే అవకాశాలు, అలాగే నమ్మక ద్రోహం లాంటివి ఉండే అవకాశాలు ఎక్కువగా మీకు కనపడుతూ ఉంటాయి. ఇక ఈ రాశి వారు మాత్రం ఈరోజు షష్ఠి గణపతి యొక్క సహస్రనామాలు చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 6. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. బుధవారం సందర్భంగా ఆ గణపతి యొక్క ఆశీస్సులు ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. దైవానికి నైవేద్యం సమర్పించేటప్పుడు వెండి గిన్నెలో కానీ, రాగి గిన్నెలో కానీ, ఇత్తడి గిన్నెలో కానీ, పంచలోహ గిన్నెలో కానీ ఉంచి దైవానికి నైవేద్యం సమర్పించాలి. ప్లాస్టిక్ గిన్నెల్లో దైవానికి నైవేద్యం సమర్పించరాదు. గాజు గిన్నెల్లో నైవేద్యం సమర్పించరాదు. గిన్నెలు లభించని పక్షంలో అరటి ఆకులో నైవేద్యం సమర్పించవచ్చు. దైవానికి నైవేద్యం సమర్పించేటప్పుడు ఒక తులసి దళం ఉంచి నైవేద్యం సమర్పిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే దైవానికి సమర్పించే నైవేద్యంలో 2 బెల్లం ముక్కలుంటే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. కండ చక్కెర ఉంటే ఆరోగ్యపరంగా ప్రయోజనం చేకూరుతుంది, దీర్ఘాయుర్దాయం కలుగుతుంది. ఖర్జూర పండ్లు దైవానికి నైవేద్యంగా సమర్పిస్తే కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, కుటుంబంలో మనశ్శాంతి ఏర్పడుతుంది. అరటి పండ్లు నివేదన చేయటం ద్వారా జ్ఞాపక శక్తి పెరుగుతుంది, సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. క్షీరాన్నం కానీ, దద్యోజనం కానీ నివేదనగా చేసినట్లయితే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. కొబ్బరికాయ నివేదన చేస్తే పరమేశ్వరుడి అనుగ్రహం ద్వారా కార్యసిద్ధి ఏర్పడుతుంది. వడపప్పు, పానకము ఇటువంటివి నివేదనగా సమర్పించడం ద్వారా వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో విశేషంగా రాణించవచ్చు. దైవానికి ఒక్కొక్క నైవేద్యం సమర్పిస్తే ఒక్కొక్క రకమైన ప్రయోజనం చేకూరుతుంది. లక్ష్మి చూపుల చేత అనుగ్రహిస్తున్నందుకే లక్షించునది లక్ష్మి అని. ఆవిడ ఇలా చూసిందనుకోండి చాలు. అందుకే శంకరాచార్యుల వారి కనకధార స్తోత్రం అంతా కూడా అమ్మవారి చూపుల మీద ఉంటుంది. అది కాదు, ఆయన అమ్మ ఒక్కసారి చూడమ్మా చాలు అంటారు. విహంగ శిశం విషణ్ణే దుష్కర్మ ఘర్మ తపనీయ చిరాయ దూరం నారాయణ ప్రణయని నయనాంబువాహ. నీ కడగంటి చూపు అనబడే గాలి చేత ఈమె యొక్క దరిద్రం అనబడే మేఘాన్ని కోటవతల పారాయమ్మా అన్నారు. ఆ చూపు అంత శక్తివంతం. ఆవిడిలా చూసిందా అంతే ఐశ్వర్యం అవుతుంది. కాబట్టి ఆవిడ చూపుకి ఆ శక్తి ఉంది. ఆవిడ చూడాలని లోకమంతా ఆవిడ వంక చూస్తుంది. ఈ 2 లక్షణాలు ఆమె ఎందుకుంటాయి. శ్రీ పరాశర భట్టర్లు గుణరత్న కోశం, శ్రీ గుణరత్న కోశం చేస్తూ ఓ మాట అంటారు. యద్భ్రూభంగాః ప్రమాణం స్థిరచర రచన తారతమ్యే మురారే వేదాంతాః తత్వచింతాం మురభిదురసయత్పాదచిత్నైత్తరంతి భోగోపోద్ఘాతకేళీచులికిత భగవద్వైశ్యరూప్యానుభావా సారశ్రీ అస్మృతి స్ఫురణీతాం అమృతలహరిధీలంఘనీయై అపాంగై అంటారు. ఆయన అదే అపాంగై అంటారు. చతుర్ముఖ బ్రహ్మగారు అమ్మవారి కొడుకు సృష్టి చేసేటప్పుడు పుర్రె పట్టుకుని దాని మీద ఐశ్వర్యము అని రాసి లక్ష్మీదేవి వంక చూస్తాట. అమ్మా ఎంత ఇమ్మంటావు ఈ పుర్రెకి?
ఈ పుర్రె గతంలో ఎవరిదిరా గత జన్మలో? అమ్మ ఈ పుర్రె గత జన్మలో ఫలానా వాడిది. వాడా దాచుకున్నవాడు రా, ఒకడికి పెట్టినవాడు గాడు. ఆవిడ అంటుంది ఇలా, ఏమందో దరిద్రుడు అని రాసి పంపుతాడు. అమ్మ వీడు గత జన్మలో ఫలానా వాడమ్మా. ఓ వాడా అని అంటుంది. యద్రూభంగా ప్రమాణం. ఆవిడ కనుబొమ ఎత్తితే మహదైశ్వర్యం అని రాసి పంపించేస్తాడు. ఆవిడ కంటి చూపుకి ఆవిడ కనుబొమ పైకి ఎత్తడానికి అంత శక్తి. అందుకే ఉన్మేషి విషత్పన్న విపన్న భువనావళి. ఆవిడ కన్ను మూస్తే లయం, ఆవిడ కన్ను తెరిస్తే సృష్టి. అలా చూస్తూ ఊరుకుంటే మహాతల్లి స్థితికారిణి, లోకాలన్నిటినీ నిలబెడుతుంది. అందుకే శంకర భగవత్పాదుల యొక్క వాంగ్మయం అంత అద్భుతంగా ఉంది. అమ్మవారు కళ్ళు బాగా తెరిచి చూస్తోందని ఆయన ఎక్కడా అనుకో. ఎందుకంటే అమ్మవారు అని తెరిచి చూసింది అనుకోండి, మనం ఎవరో ఎదురుగుండా నిల్చోం. ఇంకా ఎందుకని అంటే ఆవిడ ఆగ్రహంతో ఉంది అని గుర్తు. అందుకే కళ్ళు ఇలా తెరవదు ఆవిడ. దరదళిత నీలోత్పల రుచా అంటారు. దరదళిత, ఏమి మాటలండి శంకరులవి. దరదళిత అంటే విచ్చుకుని విచ్చుకోక. అలా ఉంటే మనకి సంతోషంగా ఉంటుంది. అమ్మవారు ప్రసన్నంగా మన వంక చూస్తోంది అని గుర్తు. అలా చూపుల చేత అనుగ్రహించగలిగిన తల్లి. ఈ చూపులతో అనుగ్రహించమన్నది మననొక్కళ్ళనే అనుకుంటున్నారేమో. ఆవిడ చూపు ఎవరి మీద పడిందో వాడు ఇంద్రుడు అవుతాడు, వాడు ఇంద్ర పదవిలో ఉంటాడు. ఆవిడ చూపు పోయిందంటే పోతుందంటే వాడికి పదవి పోతుంది. అందుకే శంకర్లు విశ్వామరేంద్ర పద విభ్రమదాన దక్షం ఆనంద హేతురధికం మురవిద్యుషోపి ఈశన్ నిశీతతు మయిక్షణమిక్షణార్థ ఇందీవరోదర సహోదరం ఇందిరాయా అంటారు. బ్రహ్మాది దేవతలకు ఇంద్రుడికి కూడా పదవులు ఎవరి చూపు వలన నిలబడుతున్నాయంటే ఆ తల్లి చూపు చేత నిలబడుతున్నాయి. అటువంటి తల్లి, అలా చూడగలిగినటువంటి తల్లి. భర్త శ్రీ మహావిష్ణువు అందరినీ పిల్లల్ని అలా చూస్తూ ఉంటుందిలే అని సంతోషపడిపోవడం కాదుట. అసలు ఆయన సంతోషం కూడా ఆవిడ చూపుల మీదే ఉంది.